మనసంతా నువ్వే మనసంతా నువ్వే వెల్కమ్ టు మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే ఇమ్మో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా అందరు నువ్వు పాస్ అయ్యా అని నాకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకు అందరు నన్ను ఇంకా 10th క్లాస్ అనుకుంటున్నారు. నిన్ను 10th అనుకోవట్లేదు, ఈ మొహం ఇంకా 10th లోనే ఉందనుకుంటున్నారు. మనసంతా నువ్వే 2 ఎపిసోడ్ రిలీజ్ అయినాయి కదా, నీకు ఎవరన్నా ఫోన్ చేసి ఏమన్నా అంటున్నారా? మీ షో సూపర్ ఉంది అన్నారు. అవునా? మన నన్నేమన్నారు ఇమ్మో నీకు ఫోన్ చేసి కొంచెం ఫ్రీ షో ఆపితే బాగుంటది అన్న. చూపించింది నడుము ఇంతే కదా, నువ్వు నడుము ఇంత చూపించలేదమ్మా, బట్టలు ఎంత చూపెడతావు, మిగతాదంతా ఉంటుంది. సరేలే గాని అయినా ఇమ్ము ఈ లవర్స్ మధ్యలో గుండెల్లో గదులు ఉన్నాయి, ఆ గదులు ఉన్నాయి, ఈ గదులు ఉన్నాయి అంటారు కదా, అసలు ఈ గుండెల్లో గదులు ఉంటాయా? ఏమో గదుల గురించి రూముల గురించి నీకు తెలిసినంతగా నాకు తెలియదు. మా నాన్న వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు తట్టుకోగలవా? తట్టుకోలేను, చచ్చిపోతాను. చచ్చిపోతావా? నేనంటే అంత ఇష్టమా? కాదు, నిన్ను వదిలించుకున్నాను కదా, ఆనందంలో ఏమో మేసాలు తీసేస్తే నువ్వు కూడా మొగలాగే ఉన్నావు అబ్బా. పైన బట్ట, ఇక్కడ పొట్ట, వెనకాల తట్ట, నీకు ఎందుకు ఇంత ఎక్క? అసలు నీకు ఎప్పుడు చూపిలేదే నేను. ఇంకేందుకు ఆలస్యం, మన ఫ్రెండ్స్ ని పిలిచేద్దామా? నీ ఫ్రెండ్స్ వచ్చారా? అమెరికా నుంచి వచ్చారు నా ఫ్రెండ్. నీకు అమీర్పేటలోనే లేరు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ వెల్కమ్ మై అమెరికా ఫ్రెండ్. ఏరి మీ అమెరికా ఫ్రెండ్స్ ఏది చూపి. నా అమెరికా ఫ్రెండ్స్ నీకు తెలీదా? ఇది నాది. ఏది నీది? ఈ అమెరికా ఫ్రెండ్స్ నా వాళ్ళు. వీళ్ళంతా అమెరికా నుంచి వచ్చారా? వచ్చారు. వీళ్ళు అమీర్పేటలో పాంప్లెట్ పంచే వాళ్ళు లాగా ఉన్నారు కదా. అక్కడ చూసావా? అది అమెరికా లాగా లేదు, చైనీస్ నూడిల్స్ లాగా ఉంది. సరే, మీ వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు కదా, అరే ఒకసారి అమెరికా స్పెల్లింగ్ చెప్పరా. AMERICA. నువ్వు చెప్పు ఒకసారి. నాకు రాదు, నేను తెలుగు బిడ్డ. ఇంద్రానగర్ గడ్డేం కాదు, ఇంద్రానగర్ గడ్డేం కాదు. నువ్వేంటి మా ఓడిని చూసి సిగ్గుపడుతున్నావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అసలు ఇమ్మో సైడే చూస్తుంది. అమ్మాయి కాబట్టి అబ్బాయిని చూస్తుంది, ఇలాగ అమ్మాయిని చూస్తాను. నేను అమ్మాయిని కాబట్టి అబ్బాయిని చూస్తా. అబ్బాయి అనేవాడు నా ముందుకు వస్తే అప్పుడు వీడు అబ్బాయి అని చూస్తా, అప్పుడు వీడు అబ్బాయి అని చూస్తా. ఎక్కడ చూస్తాం? సర్లే, మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా షో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ రౌండ్ ఏంటంటే పేషెన్సీ రౌండ్. ఓపిక ఉండాలి. నీలో అంత ఓపిక ఉందా? నీలో అంత ఓపిక ఉంది. నీకు తెలియదంటే రాత్రి చూసావు కదరా. మేము ఏ టాస్క్ ఇచ్చినా మీరు మేము ఇచ్చే టైంలో ఆ టాస్క్ ని ఫినిష్ చేయాలి ఓపిక్గా. ఓకే, ఈ ఇయర్ ఫోన్స్ ఇస్తాం, ఇది చిక్కులుగా ఉంది కదా, మేము ఇచ్చే టైంలో ఇవన్నీ ఓపెన్ చేసి నీట్ గా పెట్టాలి. ఈ రోజు ఈ గేమ్ లో మా టీం గెలుస్తుందా మీ టీం గెలుస్తుందో చూద్దాం. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, మీకు అది ఓకేనా? పనిష్మెంటా? మేము అసలు ఓడిపోతేనే కదా పనిష్మెంట్ చేయడానికి. అలాగే ఉండు. 2 minutes టైం ఇస్తాం. ఆ 2 minutes లో ఇక్కడ ఉన్న ఇయర్ ఫోన్స్ లో ఎవరైతే ఎక్కువ ఆ చిక్కు తీసి కరెక్ట్ గా పెడతారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? ఓకే, రెడీయా? సో మా సైడ్ నుంచి అయితే కార్తీక్ వస్తున్నాడు. చూడడానికి ఎంత క్యూట్ గా. ముద్దు పెట్టు. మా సైడ్ నుంచి నువ్వు రారా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. టైమర్ ఆన్. అరే ఇడికి నమ్మరందబ్బా, ఎందుకంటే ఇది అచ్చ ఉక్సు తీసినట్టు తెస్తున్నాడు. నెక్స్ట్ పక్కన పెట్టేసి నాకెందుకో ఇది ఫస్ట్ నైట్ చాలా కష్టం అయిపోయిందండి. 3, 2, 1. సో మా సైడ్ నుంచి ఒకటి పూర్తిగా తీసింది, సూపర్. మీ సైడ్ నుంచి కూడా ఈడు
ఏదో కష్టపడి తీసావా ఒకటి పూర్తిగా తీసాడు 1.15 seconds లో తీసింది వీడు 1.35 seconds లో తీసాడా లేదా ఎప్పుడు తీసాడు ఎలా తీసాడు ఎందులో తీసాడు అలాంటివి ఉండవు మరి తీసి పెట్టుకోండి అయితే సెకండ్ అది చూడు ఆల్మోస్ట్ తీసేసింది ఇంక ఈ బొక్క నుంచి తీసేసినట్టే మా అమ్మాయి చేతుల మీదుగా మీ అబ్బాయికి పనిష్మెంట్ ఉంటది అనమాట ఓడిపోయారు ఇందాక ఎవరో అన్నారబ్బా మేము గెలుస్తావు కదా పనిష్మెంట్ ఏంటంటే ఎండాకాలం కదా మీ వాడు కూడా కొంచెం చల్ల చేయాలని లెమన్ వాటరా లేదు లెమనే సో ఈ 2 లెమన్స్ ఇస్తాం ఈ 2 లెమన్స్ 2 బొగ్గల్లో పెట్టుకొని పాట పాడతా ఆ పాట అయిపోయే లోపు ఈ 2 తినేసి మింగేయాలరా పాట కూడా ఏంటంటే జామ చెట్టు కాస్తాయి జామకాయలు అలా ఒక 10 కాయల పేర్లు యాపిల్ చెట్టు కాస్తాయి యాపిల్ కాయలు అరటి చెట్టు కాస్తాయి అరటి కాయలు జామ చెట్టు కాస్తాయి జామకాయలు 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడి జామకాయలు నా ముద్దు పేరు పెట్టుకున్న కాకిరెడ్డి నిమ్మ చెట్టు కాస్తాయి నిమ్మకాయలు యాపిల్ చెట్టు కాస్తాయి యాపిల్ కాయలు సూపర్ మన షోని చూసి ప్రెగ్నెంట్ లేడీ కూడా వచ్చారు సూపర్ థాంక్యూ కడుపులో పెట్టున్నప్పుడు ఎక్కువ మనం ఏదైతే చూస్తాం ఏదైతే చేస్తాం వాళ్ళకి ఆ పోలికలు వస్తాయి అంటారు దయచేసి దీన్ని చూడకండి ఇదే రౌండ్ లో ఇంకో టాస్క్ ఉంది ఓకే దానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు బ్లూ డ్రెస్ ఎందుకో అమ్మాయిని పిలిస్తే బాగుంటుంది నీకు నచ్చిందా ఏంటి నాకు నచ్చడం కదా అమ్మాయి ఎందుకో అమ్మాయిలో ఆ స్పార్క్ కనపడింది నాకు ఎందుకు మా దాని నుంచి ఎవరన్నా సెలెక్ట్ చేసుకోవాలండి ఇమ్ము అడిగాడు కాబట్టి మా సైడ్ నుంచి మీ పేరేంటి నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మాత్రం రాధికావే మీ పేరేంటి సరే మీ సైడ్ నుంచి ఓ ఇంత హైట్ ఉన్నావేంటి నువ్వు ఏమేంటంటే దారంలో సూది పెట్టాలి దారంలో సూది పెట్టాలా సూదిలో దారం ఎక్కించాలి సరే మేము ఇచ్చే టైంలో మీరు ఎన్ని సూదులకైతే దారం ఎక్కిస్తారో వాళ్ళే విన్నర్స్ ఓకేనా ఓకే రెడీ 3 2 1 ఏంటి అది స్పెడ్స్ ఉంది ఇడికి చెప్పగరా స్పెడ్స్ ఉందని చెప్పాలి కదరా మరి స్పెడ్స్ తీసుకోరా ఒరే ఇంత పోతాలు పెట్టుకొని నువ్వు ఏ ధైర్యం తెక్కిస్తున్నావురా పోతలేదన్నా బొక్కింతుంది ఇంత బొక్కిచ్చావా రాణిలేమా టైం అప్ సరే ఫైనల్ గా విన్నర్స్ మేము ఇప్పుడు మీకు టాస్క్ సో అరే ఇక తప్పదురా నువ్వు ఒక అబద్ధాన్ని దాచావు కాబట్టి ఇప్పుడు నిజాన్ని దాయాల్సి వస్తుంది సో పనిష్మెంట్ ఏంటంటే ఆ అమ్మాయి నిన్ను అమ్మాయిలా మార్చిద్దిరా కొన్ని ఐటమ్స్ యూజ్ చేసి ఒరే అమ్మాయిలా మార్చిద్ది ఖచ్చితంగా కాదు ఏది పెళ్లి కొడుకులాగా చూపి ఓకే సూపర్ రా ఫస్ట్ టాస్క్ లో మా వాళ్ళు గెలిచారు సెకండ్ టాస్క్ లో మీ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఫైనల్ టాస్క్ అనమాట ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నారు అప్పుడు మా దగ్గర కొంత క్యాష్ ఉంది మేము ఇటు సైడ్ నుంచి కొంత ఇస్తాం అటు సైడ్ కొంత ఇస్తాం వచ్చే వాళ్ళకి సో కరెక్ట్ గా మేము ఒక అమౌంట్ చెప్తాం మా ఫర్ ఎగ్జాంపుల్ 1000 అన్నాం అనుకో ఇందులోంచి మీరు దబా లెక్క పెట్టి 1000 తీసి మాకు ఇవ్వాలి అది కరెక్ట్ గా ఉండాలి రాంగ్ ఉందనుకో మళ్ళీ మీకే పనిష్మెంట్ ఓడిపోయిన వాళ్ళు కూడా పనిష్మెంట్ ఓకే రెడీయా ఓకే నువ్వు రామ్మా లెక్క పెట్టడానికి మా సైడ్ నుంచి నూడిల్స్ వస్తుంది రామ్మా
పట్టుకోమ్మా, నీకు సగం ఇచ్చాను. మా వాళ్ళకి నువ్వు అమౌంట్ చెప్పు, మీ వాళ్ళకి నేను అమౌంట్ చెప్తాను. నువ్వు తిక్క చేసి మమ్మల్ని ఓడిపిస్తావు. మీరు 4000, నువ్వు 3800 రూపీస్. ఓకే రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఏం పేరు నీ పేరు? మర్చిపోయా. 56, 58, 34. ఏ కెమెరా చూపించుకో మొహం. కాదమ్మా నీ పేరేం పేరు? రూహియా? రూపాయా? ఫ్రైడ్ రైస్ హలో, మీ పాప రెడీ? మేడం డబుల్ ఎగ్ నూడిల్స్ ఎంత? అసలు ఎంత తెలియగలరంటే ఫస్ట్ 10 లెక్క పెడతారు. 3600 అమ్మా. అరే నేను చెప్పింది ఈ అమ్మాయికి, నీకు కాదు. మా వాళ్ళు లెక్కేసి చూడండి అబ్బా. 30, 31, 31, 31, 32, 37 అంటే అది 31. ఈ ఒక 7 38. 3800 చెప్పే 3800 తీసింది. 2 సార్లు మేము గెలిచాం, ఒక్కసారే మీరు. అది కూడా ఆ మిషన్ కుట్టుకునే వచ్చింది కాబట్టి గెలిచారు, కానీ లేకపోతే మీరు గెలిచారు. మీకు పనిష్మెంట్ ఇవ్వాలన్నా కూడా మాకు ఏదోలా ఉంది, కానీ ఇదిగో 50 రూపాయలు తీసుకొని కూర్చోపో. ఫస్ట్ రౌండ్ లో గేమ్ చాలా బాగా ఆడారు. సెకండ్ రౌండ్ లో ఇంకా బాగా ఆడాలి. ఓకేనా? సెకండ్ రౌండ్ వచ్చి వారే వా క్యా జోడీ హై. మన సెకండ్ రౌండ్ ఏంటంటే, మీ దగ్గర కొన్ని ఫ్లికర్స్ ఉన్నాయి కదా, సో మేము ఒక సినిమా పేరు చెప్తాం. మీ దగ్గర హీరో ఫోటో ఎవరి దగ్గర ఉందో వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, ఆ సినిమాలో హీరోయిన్ ఫోటో ఎవరి దగ్గర ఉందో వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. సో మేము చెప్పగానే మీరు ఆ ఫోటో చూపించాలి. ఓకేనా? తప్పు చెప్తే పనిష్మెంట్ ఉంటుంది, కరెక్ట్ గా చెప్తే ఆ సినిమాకి సంబంధించిన ఒక సీన్ చేయటమో లేకపోతే ఒక సాంగ్ చేయటమో జరిగింది. పనిష్మెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ సినిమా వచ్చేసి అభిలాష. అభిలాష్ గారు, రాధిక గారు. సూపర్. సో ఈ సినిమా అనగానే గుర్తుకొచ్చేది అదే పాట. ఏ పాట? నవ్వింది మల్లె చెండు. నువ్వు నవ్వగాదు కాదు. ఇదే సాంగ్ కి యాజ్ ఇట్ ఈజ్ గా మీ ఇద్దరు చేయాలరా. రండి రండి స్టేజ్ మీద రండి. అమ్మాయి నేను చేసి చూపెడతా, అబ్బాయి కూడా నేను చూసి చూపెడతా. అచ్చం యాజ్ ఇట్ ఈజ్ గా చేయాలి. సాంగ్ సాంగ్. నవ్వింది మల్లె చెండు, నచ్చింది. 3, 2, 1 యాక్షన్. నవ్వింది మల్లె చెండు. వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్ యూ రా. ఫస్ట్ సినిమా అయిపోయింది. సో నెక్స్ట్ సినిమా లారీ డ్రైవర్. వర్షకి ఇష్టమైనోడు. అంటే మొన్న నేను గూగుల్లో కూడా చూసా, లారీ డ్రైవర్ వీడియోస్ అవి ఉన్నాయి కొన్ని. సినిమా పేరు సినిమా లారీ డ్రైవర్. సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? లారీ డ్రైవర్ సినిమాలో బాలకృష్ణ గారు హీరో, విజయశాంతి గారు హీరోయిన్. ఇప్పుడు మన అసిస్టెంట్ డైరెక్టర్ పాపకి ఇచ్చేస్తా దాన్ని. రామా. బాలయ్య బాబు ఒక ఫేమస్ డైలాగ్ చెప్పండి. రెడీ? 10 మందితో భోజనాలు 10 మందితో 10 పెంచుకుంటూ 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నీ అబ్బా ఒక్కసారి నరకడం మొదలు పెడితే ఏ ముక్క ఎవడదో తెలుసుకోవడానికి వారం పట్టిద్ది. అసలు ఎంత బాగా చెప్పాను నేను. బాగా చెప్పా. సూపర్. యాజ్ ఇట్ ఈజ్ ఎడిటింగ్ లో తీసేయండి. సెకండ్ రౌండ్ లో మీ థర్డ్ క్వశ్చన్ ఖుషి. ఆ పేరులోనే ఏదో ఒక వైబ్రేషన్. మా వాడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూపించారు అండ్ భూమిక ఫోటో అమ్మాయి చూపించింది కాబట్టి ఖుషిలో ఆ నడుము సీన్ ఉంది కదా, అవును అది చెయ్యాలి. నీతో కాదు, వర్షతో చేస్తాడు వాడు. సిద్ధు చెప్పండి మిస్టర్ వర్ష.
ఇదేం బాలేదు. నువ్వు కూడా బాగాలేదు నాకు తెలుసు. కరెక్టే. నువ్వు నా నడుము చూసావు. హుస్సేన్ సాగర్ ఊడమనుకున్నాను ఇప్పుడు దాకా. నువ్వు చూసావు. నువ్వు చూసావు. అరే నేను చూడలేదు. నువ్వు చూసావు. నువ్వు చూడటం నేను చూసాను. ఒళ్ళంతా డ్రెస్ తో కప్పేసి ఇంకేం చూస్తాను. ఈడే చెప్పాడు కదా ఇవన్నీ. వాడన్న ఆడ చూసాను వేరే చోట. సరే ఎందుకో నాకంటే ఇమ్మునే ఈ క్యారెక్టర్ భూమికలా బాగా చేస్తాడని. అంత మంచి సీన్ ని ప్లీజ్ మేము ఇలా చేసినందుకు క్షమించండి. మేము బాగానే చేశాను, నువ్వే చెడగొట్టావు. నెక్స్ట్ మూవీ వచ్చి పవిత్ర బంధం. సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? పవిత్ర బంధం వెంకటేష్ గారు తిప్పారు. సౌందర్య గారు రైట్ ఆన్సర్. పవిత్ర బంధం సినిమా చూసావా తమ్ముడు? చూడలేదు. చూసావమ్మా? ఇద్దరు చూడలేదా? పవిత్ర బంధం సినిమా మీరు చూడలేదు కాబట్టి టాస్క్. మీరు వచ్చి వెంకటేష్, మీరు వచ్చి సౌందర్య. మీకు హెల్త్ బాగోక పడి ఉంటే మీకు వచ్చి సేవలు చేయాలి. జస్ట్ నేను చూపెడతా చూడు. కార్యేషు దాసీ కరణేషు మంత్రి అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు. వరస్ట్ గా కాకుండా మీరు చాలా బాగా ఆ సినిమాలో ఉన్నట్టు చేయాలి. కార్యేషు దాసీ కరణేషు మంత్రి అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు. వాటర్ అయితే ఆడకొచ్చు కదా, మేమే ఇస్తాం. కానీ సూపర్ రా, బాగా చేశారు. సూపర్. ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు అనేది తెలుసుకునే ముందు ఇప్పుడు ఇక్కడికి ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఆ కాన్సెప్ట్ స్కిట్ చేస్తారు. దాని స్టోరీ ఏంటి అనేది మేము మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అయితే ఎక్కువ మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. నీకు కాలేజ్ లేట్ అవుతున్నట్టుంది. అవును గోపి నేను చెప్తాను. సరే మీ నాన్న చెప్పేసారు సరేనా? మేమిద్దరం 5 సంవత్సరాలు గ్రాండంగా ప్రేమించుకుంటున్నాం. తొందరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏంటో చాలా ఆనందంగా ఉంది. పేపర్ చూద్దాం అంటే చాలు, ఎక్కడ చూసినా లవ్లు లవ్లు లవ్. ఏంటమ్మా ఏం టెన్షన్ పడుతున్నావు ఏంటి? డబ్బులైనా కావాలా? ఏం లేదు నాన్న. జ్వరం అయినా వచ్చింది ఏంటమ్మా? లేదు నాన్న. మరి ఏంటి చెప్పమ్మా. నాన్న నేను మీకు ఒక విషయం చెప్పాను నాన్న. చెప్పు తల్లి. నేను ఒక అబ్బాయిని గాఢంగా ఇష్టపడుతున్నాను నాన్న. అంటే ప్రేమిస్తున్నావు అమ్మా? అవును నాన్న. కాలేజీకి చదువుకోమని పంపిస్తే ప్రేమిస్తున్నావా? ప్రేమ ఇరుగు పరుగు వాళ్ళందరూ వయసు వచ్చిన ఆడపిల్లని పెళ్లి చేసి అత్తారంటే పంపాలి. ఎందుకు కాలేజీకి వెళ్ళేదంటే నా కూతురు అందరూ ఆడపిల్లలాగా మోసపోకూడదని చెప్పి కాలేజీలో చదువుకోమని పంపిస్తే ప్రేమలు కావాలా? ప్రేమలు నాన్న తను చాలా మంచోడు నాన్న. వస్తే పిచ్చిదానా, ప్రతి ఒక్కరూ ప్రేమిస్తున్నారు. ఒక్కరు కాపురం అన్నా నిలబడినట్టు ఎక్కడన్నా విన్నావా? లేదు నాన్న తను చాలా మంచోడు నాన్న. అలా కాదు నాన్న, ప్లీజ్ నాన్న ఒప్పుకోండి నాన్న. పిచ్చిదాని చెప్తున్నా అర్థం కావట్లేదా? ఎక్కడో ఆడపిల్ల ఎందుకే, నీ అర్థం తీసుకోవే. నీలాగే కాలేజీలో చదువుకుంటారంటే జాయిన్ చేస్తే ప్రేమ ప్రేమ అని చెప్పి ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళింది. ఆడు సంవత్సరం జరగక ముందే నా చేతుల్లో శవాన్ని పెట్టాడే. అలాంటి బతుకు నీకు ఉండకూడదే. నువ్వు నా కూతురువే. నీ లైఫ్ బాగుండాలని తండ్రి ఆవేదనే. అర్థం చేసుకోవే పిచ్చిదానా. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకుంటానంటే ఓకే, మళ్ళీ ప్రేమ ప్రేమ అని ఆడ వెనకాల తిరుగుతున్నావు అని తెలిసిందో నీ కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో పెడతా. బయటికి మా నాన్న ఇలా అర్థం చేసుకుంటాడు అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను ఏమడిగినా కానీ చెప్పకుండానే తీర్చాడు. నా గోపి విషయంలో కూడా ఇలాగే చేస్తాడు అనుకున్నాను.
కానీ నా గోపి లేని ఈ జీవితం నాకొద్దు. నేను నా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను. ఇయ్యా 2 రోజుల నుంచి అసలు ఫోన్ కూడా చేయట్లేదు. మనమే చేద్దాం. ఏంటి ఫోన్ కలవట్లా? 2 రోజుల నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళావురా? అదే నా లవర్ దగ్గరికి వెళ్ళి వచ్చాను రా. త్వరలో పెళ్లి చేసుకున్నా. లవర్ దగ్గరికి వెళ్ళావా? ఈ కాలంలో ఒక అమ్మాయి ప్రేమించిందంటే ఖచ్చితంగా అది మోసం చేయడానికే రా. రే అందరు నా ప్రియా కాదు, అర్థమైందా? చిన్నప్పటి నుంచి ఎంత స్నేహంగా పెరిగావురా. ఒక అమ్మాయి కోసం ఇప్పుడు నువ్వు నా కాలర్ పట్టుకున్నావు. తప్పుగా మాట్లాడమాక తన గురించి. వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నా ప్రియా అలా కాదురా, అర్థమైందా? అరే అది ఖచ్చితంగా నేను వాడుకోవడానికి ప్రేమిస్తుందిరా. స్నేహానికి నువ్వు ఇచ్చిన బహుమతం చాలరా గోపి. నువ్వేదో అమ్మాయిని ప్రేమించి ఎక్కడ మోసపోయి చెడిపోతావని నీకు ఎన్ని చెప్పాను, కానీ నీ స్నేహం కోసమే చెప్పాను రా. మాకు తెలిసా నువ్వు వెళ్ళవా? ఓకే అంత చెప్పొచ్చాడు తెలుసుకోరా. అర్జెంట్గా నా ప్రియా ఎక్కడ ఉంది, అర్జెంట్గా వెళ్ళి కలవాలి. మా నాన్నకి ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. ఇటు నాన్నని వదులుకోలేము, అటు నన్ను ప్రేమించిన వాడిని వదులుకోలేము. ఇప్పుడైనా ఒప్పుకుంటాడేమో మా నాన్న. ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. హలో, నువ్వా? నువ్వు చచ్చిపోయా అనుకున్నాను, ఇంకా బతికే ఉన్నావా? ఒప్పుకోండి నాన్న. నాకు ఇంకేం చెప్పొద్దు, నన్ను కాదని వెళ్ళిపోయావు కదా. లేకపోతే బతకలేను నాన్న. నేను కావాలన్నప్పుడు అన్న వదులుకో, లేదంటే నన్ను వదులుకో. నాన్న ప్రియా ఫోన్ ఎత్తట్లేదురా. కాల్ వెయిటింగ్ వస్తుందిరా. ఎత్తలేదా? నేను చెప్పానా అది ఇంకొకరితో తిరుగుతుందిరా అని. అరే కావాలంటే నువ్వు మళ్ళీ ఫోన్ చేయి, లేక వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ తమ్ముడు అని చెప్తారా ఈ కాలం అమ్మాయిలు. నా ప్రియా అలాంటిది కాదు, ఇప్పుడే నీకు నిరూపిస్తాను రా. హలో, ఎవరితో మాట్లాడుతున్నావు ఎంతసేపు? మా నాన్నతో మాట్లాడుతున్నాను గోపి. ఏమని చెప్పిందిరా? వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నా అని చెప్పిందిరా. ఇంకొద్ది రోజులైతే వాళ్ళ తమ్ముడు అని చెప్తాదిరా. మీలాంటి వాళ్ళు అందరూ మేము చెప్పినప్పుడు రియలైజ్ అవ్వర్రా. మీరు మోసపోతేనే రియలైజ్ అవుతారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు రా తండ్రి. తను అలా చెయ్యదురా, తను తప్పు చేయదు. హలో, గోపి ఏంటి మళ్ళీ చేస్తున్నాడు? అస్సలు అర్థం చేసుకోడు. ఎవరితో మాట్లాడుతున్నావు అంతసేపు? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు చెప్పు. నేను నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా. మీ నాన్నతో మాట్లాడితే అంతసేపు మాట్లాడతారా? ఎందుకు నీకు ఇంత అనుమానం? అస్సలు అర్థం చేసుకోడు నన్ను. నువ్వు ఎక్కడ చెప్పు, నేను అర్జెంట్గా నీ దగ్గరకు వస్తా. రే నీ పార్క్ దగ్గర ఉన్నారా? తరగతి గదిలోనే మిగిలిన మనసు. నేను అర్జెంట్ ప్రియా దగ్గరికి వెళ్ళి వస్తాను. చెప్పే, నిజంగా ఎవరితో మాట్లాడదు చెప్పు. నీ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటే నాకు బాధేస్తుంది. చెప్పాను కదా గోపి, మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పి. అబద్ధాలు నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు? ఛీ, నీ బతుకు. నీకు మోసం చేయడానికి నేనే దొరికానా? ఇంకెవ్వరు లేరా? ఎందుకు నా మీద నిందలేస్తున్నావు? అసలు నమ్మవా నేను చెప్పింది? మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా. అసలు నాకు నువ్వు వద్దు, ఇలాంటి ఆడది నాకు వద్దు, ఈ ప్రేమే నాకు వద్దు. నాకు నువ్వు వద్దు, నువ్వు అసలు వద్దే వద్దు. వెళ్ళు, నీ దారి నీది, నా దారి నాది. వెళ్ళు. నిజమేనా మన కథ ముగిసెనా? ఇది రియల్. ఇది ఇప్పుడు ఇలానే జరుగుతుంది. అంటే చెప్పుడు మాటలు చెప్పేది వాళ్ళు తప్పో, చెప్పుడు మాటలు వినేవాళ్ళది తప్పో, ఎవరిది తప్పో తెలియదు. కానీ అంటే ఒక ఇద్దరిని ఇడదీస్తే మధ్యలో వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకు తెలీదు. ఒక అమ్మాయి మీద నేను చెప్తున్నాను, ఒక అమ్మాయి మీద ఊరికే మాట అనేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఇది మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఒక మాట ఈజీగా వదిలేస్తారు. కానీ అమ్మాయి ఇంట్లో ఉండి ఎంత సఫర్ అవుతుందో ఎవరికి చెప్పుకోలేదు.
ఎందుకంటే మన ఇష్టపడే వాళ్ళే అట్లా మాట అన్న వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలియకుండా పక్కన వాళ్ళు ఏదో మాట చెప్పేస్తారు. ఆ పక్కన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా ఈరోజు. ప్లీజ్ దయచేసి అమ్మాయిల్ని అనుమానించొద్దు. ఫస్ట్ అర్థం చేసుకోండి, అదేంటో క్లియరా, అది నిజమా అబద్ధమా తెలుసుకొని మాట్లాడండి ప్లీజ్ దయచేసి. మన స్టూడెంట్స్ లోనే ఎవరో ఇద్దరు కపుల్ అలా ఉన్నారని తెలిసింది. మీలో ఎవరికైనా ఇట్లా జరిగిందా ఎప్పుడైనా? ఏం జరిగింది? ఇట్లా ఫ్రెండ్స్ మాటలు నమ్మి దూరం పెట్టి బ్రేకప్ అయిందా? అయిపోయింది. సో ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్న వాళ్ళే చూడండి ఎంత బాధపడుతున్నారు. ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు? ఆమెకి ఓన్లీ ఫ్రెండ్స్ అందరు బాయ్సే ఉన్నారు. నువ్వు నీతో మాట్లాడుకుంటూ అందరితో మాట్లాడుతుంది, నీతో ఇక్కడ ఉన్నా అని చెప్పి బయటికి వేరే వాళ్ళతో వెళ్తుందని అలాగా చెప్పి సో అది ఇప్పుడు అది రియలా, అది నిజమా అబద్ధం అనేది మీకు తెలిసిందా? తెలిసింది. అది నిజమా అబద్ధమా? అమ్మాయి అబద్ధం. బాధపడుతున్నారా? సో దయచేసి ఇలాంటి మాటలు ఎవరు వినొద్దు. ఏదైనా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క 5 minutes టైం తీసుకొని ఆ అమ్మాయిని పక్కకు పిలిచో అబ్బాయిని పక్కకు పిలిచో ఇది రియలా కాదా, అది ఎంతవరకు నిజమని మాట్లాడి క్లియర్ చేసుకుంటే, అది లవర్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు. ప్లీజ్ క్లారిటీ తీసుకోండి, పక్కన వాళ్ళ మాటలు ఎప్పుడూ వినొద్దు. సూపర్. మా సెకండ్ రౌండ్ కి ఇదే హైలైట్ సెగ్మెంట్ అన్నమాట. సూపర్, చాలా బాగా చేశారు. సక్సెస్ఫుల్ గా 2 రౌండ్లు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి అసలు మన షో మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ రౌండ్ ఇదే, థర్డ్ రౌండ్ మనసంతా నువ్వే రౌండ్. మనకి కొన్ని బ్రేకప్ స్టోరీస్ వస్తాయి మన వాట్సాప్ నెంబర్కి, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుని చేస్తాం. అదే ఈ థర్డ్ రౌండ్. సో ఇంక లేట్ చేయకుండా థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. మన ఈ థర్డ్ రౌండ్ మనసంతా నువ్వే రౌండ్కి ఒక ఆమె తన లవ్ బ్రేకప్ని వాట్సాప్ చేసింది. సో ఆమెతోనే మాట్లాడి అసలు ఏమైంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. హలో నమస్తే అమ్మా, మేము మనసంతా షో నుంచి కాల్ చేస్తున్నాము. ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని. నా పేరు స్వాతి మేడం. ఓకే, నేను వర్షాన్ని మాట్లాడుతున్నాను. సో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఒక 4 years ago ముందు ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు మేడం. ఓకే, 1 month దాకా ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాము. 1 month తర్వాత తను ప్రపోజ్ చేశాడు. లేదు నేను ఫ్రెండ్లీగానే చూసానని చెప్పేసి 6 months వరకు నేను తనని దూరం పెట్టేశాను. అసలు ఇన్స్టాలో బ్లాక్ చేసి అన్ని చేశాను. తర్వాత లేదు నేను ఫ్రెండ్ గానే ఉంటాను, అసలు లవ్ చేయను నిన్ను, నువ్వు నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక 3 months తర్వాత నెంబర్ ఇచ్చిన తర్వాత 6 months తర్వాత మళ్ళీ ప్రపోజ్ చేశారు. ఇట్లాగే చేసిన తర్వాత నేను మా పేరెంట్స్ కి కంప్లైంట్ చేసి ఇట్లా ఒక అబ్బాయి ఇన్స్టాలో ఫ్రెండ్ అనుకుని మెసేజ్ చేశానమ్మా, ఇప్పుడు లవ్ చేస్తున్నా అంటున్నాడు అంటే మా మమ్మీ మాట్లాడారు తనతో, వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా తప్పు బాబు, ఇట్లా మా అమ్మాయికి అయితే ఇష్టం లేదు వద్దు అని చెప్పేసి అంటే ఒక 3 months అయితే దూరం ఉన్నాడు. తను కూడా దూరం ఉన్న తర్వాత మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ నా నెంబర్ పడడం, మళ్ళీ ఫోన్ చేయడం, ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ తో ఫోన్ చేయడం చేశాడు. సరే ఇన్ని రోజుల నుంచి నా చుట్టూ తిరుగుతున్నారు కదా అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేశాను మేడం. 1 year తర్వాత యాక్సెప్ట్ చేశాను. 2 years బాగున్నాడు మేడం. అంటే ఇద్దరం రిలేషన్స్ లో ఇద్దరం బానే ఉన్నాం మేడం. తను లేకపోతే నేను లేను అన్నంతా వెళ్ళిపోయాను. ఇంట్లో తెలిసింది ఇట్లా అబ్బాయితో మళ్ళీ మాట్లాడుతున్నానని చెప్పేసి చెప్తే తనకి చెప్పా ఇట్లా ఇంట్లో గొడవ అవుతుంది అని చెప్పేసి చెప్పాను మేడం. తను అన్నాడు ఒక 2 days ఆగినానా వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి చెప్పాడు తను. ఒక 2 days తర్వాత నేను తనకి ఫోన్ చేయలేదు, ఏమి చేయలేదు. సరే ఇంట్లో అందరిని ఒప్పించి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పించి చేసుకుందాం అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాను. అయిన తర్వాత ఒక 1 week తర్వాత మా పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత తనకు కాల్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా చెప్పాను, హ్యాపీగా మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం ఇంకా మా ఇంట్లో ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో అడిగితే లేదు తను అన్నాడు మా మమ్మీకి క్యాన్సర్ ఉంది, నేను పెళ్లి చేసుకోలేను. సార్ యాక్చువల్లీ వాళ్ళు ముస్లిమ్స్ సార్. నువ్వు హిందూస్వి, నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు నువ్వు? నేను జస్ట్ నేను టైం పాస్ గా చేశాను, నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావని నాకు తెలియదు కదా, అందుకే ఇప్పుడు వదిలించుకుంటున్నాను. నువ్వు వదులుకుంటావా లేదా నన్ను చచ్చిపోమంటావా?
అదేంటి సరే నీకు ఇష్టం లేదు అంటున్నావు, నేను మీ పేరెంట్స్ తో మాట్లాడతాను, ఇట్లా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, నీ ఫొటోస్ నీ కాల్ రికార్డింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, మీ మమ్మీకి చెప్తా, నువ్వు మా ఇంటికి వెళ్ళి నా గురించి చెప్పు, నేను నీ పేరు రాసుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. దాంట్లో మొహమాటం లేదు. మా ఇంట్లో నేను మంచోడిననే తెలుసు, ఇట్లా అంటోడని తెలియదు. నువ్వు ఇట్లా చెప్పావనుకో నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. అసలు చాలా నాకు గుండె ఆగిపోతుంది సార్. ఇప్పుడు మీకు చెప్తాను కూడా, తను ఎంత నమ్మానంటే తను నా జీవితం అనుకొని నా చెయ్యి మొత్తం కోసేసుకున్నాను మేడం. నేను హాస్పిటల్ 3 days ఉన్నా. 3 days హాస్పిటల్ అడ్మిట్ అయితే మా అన్నయ్యలు వెళ్ళి తనకు చెప్తే చచ్చిపోయిందా బతుకుందా తను ఇంకా. అసలు ఈ షో ద్వారాగా మీరు అబ్బాయికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అందరికీ చెప్పేది ఒకటే మేడం, ఒకసారి ముందు తను పెళ్లి చేసుకుంటా అనే ధైర్యం చెప్తేనే లవ్ చేయండి ప్లీజ్. ఎవరికన్నా ఇదే చెప్తున్నాను. మీరు బాధపడతారు, మేము చెప్పినా బాధపడతారు, చెప్పకపోయినా బాధపడతారు కాబట్టి అవును మీరు ధైర్యంగా ఉండమ్మా. అంటే ఏం జరిగినా అంటే మనం మంచికే అనుకుంటాం కదా, అలా ఒక చీట్ చేసే పర్సన్ లైఫ్ లాంగ్ లేకుండా దేవుడు మీ నుంచి దూరం చేసాడు అనుకోవటమే. సో మీరు హ్యాపీగా మళ్ళీ దాని నుంచి మూవ్ ఆన్ అయ్యి. ఒక ఏటీఎం కార్డ్ లా చూసారు సార్ తను. ఒక బండి ఇప్పించాను, ఫోన్ ఇప్పించాను, ఏది తనకి డాడీ చనిపోయారు సార్, వాళ్ళ డాడీ లేని లోటు నేను తీసుకున్నాను సార్. నేను వర్క్ కి వెళ్ళేదాన్ని సార్. 20K వచ్చేది సార్ నెలకి. 20K తో తన బండి తీసుకుంటే బండి EMI, ఫోన్ తీసుకుంటే ఫోన్ EMI అన్ని కట్టుకుంటూ వచ్చాను సార్. నేను మోసం చేయాలనుకున్నాడు కాబట్టి ఇవన్నీ తీసుకున్నాడు మీ దగ్గర నుంచి. ఈ షో ద్వారా ఒకవేళ ఇది ఆయన వింటే అతను తప్పకుండా తెలుసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా దీని నుంచి మూవ్ ఆన్ అయ్యి హ్యాపీగా మీ లైఫ్ ని మళ్ళీ హ్యాపీగా లీడ్ చేసుకొని మీ అమ్మా నాన్నలను బాగా చూసుకుంటారని కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. స్వాతి గారి స్టోరీ మనం అందరం విన్నాము. సో అబ్బాయి మోసం చేశాడు. సో ఇట్లా మీ లైఫ్లో జరగడం కానీ మీ చుట్టుపక్కల జరగడం కానీ జరిగిందా, లేకపోతే ఇది చెప్పింది ఇది రియలే అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ప్రెసెంట్ అదే జరుగుతుందన్న, ఎక్కడ చూసినా అదే. నేను ఒక ముస్లింనే, లవ్ చేసినప్పుడు మాట ఇచ్చినప్పుడు తప్పకూడదు. ఎవరిదైనా అమ్మాయే. నాకే ఒక చెల్లెలు ఉంటుంది, ఆ చెల్లెలకి ఇంకొకటి మోసం చేస్తే ఆ ఫీలింగ్ ఎట్లుంటది? వాడు నీ చెల్లెల్నే ఇంకొకటి చేస్తుంటే నువ్వు ఊరుకుంటావా? లైట్ తీసుకుంటావా? అమ్మాయిని అమ్మాయిలా చూడాలి, అనుబంధాలు నిలబడాలి. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా భార్యని భార్యలానే చూడాలి, ఎవరిని వాడుకోకూడదు. క్యాస్ట్ పరంగా కాదు కానీ ముస్లిం అంటున్నారు కాబట్టి ఓకే. ఇంకా అలాంటివి ఉన్నాయా? క్యాస్ట్ ఫీలింగ్ అన్నది ప్రెసెంట్ లేదన్న. ఒకప్పట్లో జరిగినాయి అవి, చంపుకోవడాలు నరుక్కోవడాలు అవన్నీ. మా వాళ్ళ అబ్బాయి మా వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు, గొడవలు జరిగినాయి, అంతా లైట్ తీసుకున్నారు, అంతా కలిసిమెలిసి తిరుగుతున్నారు. నా ఫ్రెండే వాడు ముస్లిమ్స్ అమ్మాయినే చేసుకున్నాడు. అది ఒక రీజన్ అంతే, అమ్మాయిని వదిలించుకోవడానికి కానీ లేదా అబ్బాయిని వదిలించుకోవడానికి కానీ అదొక రీజన్. మీ క్యాస్ట్ వేరు, అసలు ఈ రోజుల్లో అది లేనే లేదు. అలాంటి మాటలు చెప్పే అబ్బాయిలు అసలు నమ్మొద్దు, అమ్మాయిలు కూడా అసలు నమ్మొద్దు. మీకు ఆల్మోస్ట్ అబ్బాయిదే తప్పు, కానీ ఏ అమ్మాయినా జాగ్రత్త పడండి. ఒక్కడు మిమ్మల్ని లవ్ చేశాడంటే మీకు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే వాడు నేను బెస్టీగా ఉంటా అంటే దాన్ని అసలుకి వదిలేసేయండి. ఎందుకంటే నీకు పెళ్ళై నీకు పిల్లలు పుట్టినా వాడు నిన్ను లవర్గానే చూస్తాడు, నిన్ను ఒక ఫ్రెండ్లా ఎప్పటికీ చూడలేడు. అది మీరు రియలైజ్ అయితే మీకే మంచిది. అదొకటే నేను చెప్తాను. చూశారు కదా, ఇది ఈ వారం మా మనసంతా నువ్వే ఎపిసోడ్. సో నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో, రియల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాం. సో మీలో కూడా ఎవరికైనా రియల్గా ఇలాంటి బ్రేకప్ స్టోరీస్ ఉన్నా మాకు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. మీ బ్రేకప్ స్టోరీని మాతో పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మా థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ ఎపిసోడ్లో బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళనే మేము చిన్న గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అబ్బాయిల నుంచి ఒకరికి, అమ్మాయిల నుంచి ఒకరికి ఒక చిన్న గిఫ్ట్ మా మనసంతా నువ్వే తరపు నుంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. సో అమ్మాయిల నుంచి నేనైతే తనని పిలుస్తాను పైకి. ఒకసారి రా తల్లి. బేసిక్గా మా కోసం అంత ఓపిక్గా ఎంత చెమటలు పడుతున్నా, మీ హెల్త్ అలా ఉన్నా కూడా పర్లేదన్నా నేను కూర్చుంటాను, ఫుడ్ కూడా ఈ టైం వరకు తినకుండా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మా షోని అంతలా ప్రేమిస్తున్నందుకు, అంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ గిఫ్ట్ తీసుకురాబ్బా. బాగా ఎంజాయ్ చేసినందుకు మీకు ఈ చిన్న గిఫ్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రోజు మీరు ఇందులో మంచిగా పాలు వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని అందంగా నాలాంటి కొడుకుని కనాలని అబ్బాయిల నుంచి అన్న మీరు
మా వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చారు, రియల్ స్టోరీ చెప్పారు కాబట్టి మీకు ఈ గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. అంతా ఇగో మీ వాళ్ళే మా కోసం ఎంతసేపు వెయిట్ చేసినందుకు. అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే హ్యాపీగా స్టెప్ వేసి ఎపిసోడ్ ఎండింగ్ ఇచ్చేద్దాం, ఓకేనా?